అయితే తమిళనాడులో అంటే మీరు అడిగిన ఆ ప్రశ్నకి నా కంటిన్యూషన్లో ఈ తమిళనాడులో టీవీకే విజయ్ వల్ల పూర్తిగా విజయ్కి మెజారిటీ వస్తుందా రాదా అనే ఒక ఆస్పెక్టు. ఒకవేళ మెజారిటీ రాకపోతే నెక్స్ట్ ఓట్ షేరింగ్లో ఎవరు లాభపడతారు అనేనంటే డిఎంకేనే లాభపడుతుంది. డిఎంకేకు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ అంతా టీవీకే విజయ్కి పడేటువంటి అవకాశం ఉంది. బీజేపీకి కూడా పూర్తి స్థాయిలో ఆ డ్యామేజ్ జరుగుతుంది. అందువల్ల అల్టిమేట్గా డిఎంకే లాభపడుతుందని చెప్పి అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి మన సీనియర్ పాత్రికేయ మిత్రులు కానీ మనకున్నటువంటి రాజకీయ విశ్లేషకులు కొంతమంది మిత్రులు కూడా చాలా స్పష్టంగా చాలా లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి మిత్రులే చెప్తున్న స్పష్టమైనటువంటి వివరణ. అందువల్ల విజయ్ పోటీ చేయడం వల్ల అల్టిమేట్గా డిఎంకే లాభపడింది, బీజేపీకి కూడా నష్టం జరిగింది, అన్నాడీఎంకేకి నష్టం జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ మొత్తాన్ని హీరో విజయ్ పార్టీ స్వీకరించింది, తను డైవర్ట్ చేసుకోగలిగింది అని చెప్పి మనకున్నటువంటి సమాచారం. అందువల్లనే డిఎంకే పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్తో ఉంది అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు విష్ణు. అవునండి, మీరు అన్నది కరెక్టే. అయితే వాళ్ళు ఎటు మొగ్గు చూపుతారన్న దాని మీద ఏమన్నా మనం అనుకోవచ్చా? అంటే డిఎంకేకి సపోర్ట్ ఇవ్వచ్చా, లేకపోతే అమిత్ షా మాట్లాడారు కాబట్టి రేపు పొద్దున ఏమైనా బీజేపీకి సపోర్ట్ ఇవ్వచ్చు అంటే మనం 15 నుంచి 20 మధ్యలో వస్తాయి అనేది అయితే మనం అనుకుంటున్నటువంటి అనాలిసిస్. మరీ మొత్తం ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు టీవీకే విజయ్ అనేది అది కరెక్ట్ కాకపోవచ్చు. అంటే ఒకవేళ అలా జరిగితే అంటే కింగ్ మేకర్గా ఇప్పుడు అక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్గా ఉన్నారు. అలా ఏమన్నా వస్తే అవకాశం వస్తే అటు డిఎంకే వైపు మొగ్గు చూపుతారా, ఇటు బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతారా అనేది మనకి ఏమనుకోవచ్చు దాని మీద? ఎస్, అయితే నిన్న నేను మాట్లాడినటువంటి కొంతమంది సీనియర్ పాత్రికేయ మిత్రులు చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే శ్రీపెరంబుదూరు విజయ్ పోటీ చేసినటువంటి పెరంబుదూరు 2 నియోజకవర్గాల్లో కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కంపేర్ చేస్తూ వాళ్ళు కూడా వాళ్ళ వివరణలు ఇవ్వటం జరిగింది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయాడు. అదే పద్ధతిలో విజయ్ కూడా 2 చోట్ల కూడా గెలవడం అనేది అసాధ్యం. ఎందుకంటే స్టాలిన్ పక్క నియోజకవర్గమే విజయ్ పోటీ చేస్తున్నాడు. ఆయన ఇంపాక్ట్ స్టాలిన్ క్యాడరు చాలా బలమైనటువంటి క్యాడరు. అది సినిమా గ్లామర్కో లేకపోతే ఇంకా దేనికో వాళ్ళు తలవొగ్గే పరిస్థితి లేదు. వాళ్ళు హార్డ్ కోర్ కార్యకర్తలుగా డిఎంకే కోసం స్టాలిన్ కోసం పనిచేసేటువంటి క్యాడరు ఆయా నియోజకవర్గాల్లో అంటే విజయ్ పోటీ చేసినటువంటి 2 నియోజకవర్గాల్లో డిఎంకే క్యాడరే చాలా బలమైన క్యాడర్గా ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకొస్తున్నారు. అందులో మరో ముఖ్య విషయం ఏంటంటే విజయ్కి సామాజిక నేపథ్యం కూడా ఒక మైనస్ అవుతుండవచ్చు. ఎందుకంటే స్టాలిన్ సామాజిక వర్గం, అగ్రవర్ణ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే విజయ్ కంటెస్ట్ చేశాడు. విజయ్కి ఆ విధంగా సామాజిక నేపథ్యం విషయంలో కూడా విజయ్కి కొంత డ్యామేజ్ జరిగేటువంటి అవకాశం ఉంది. అందరూ 90% పాపులేషన్ ఉన్నటువంటిలో కనీసం 45% ఓటింగ్ కూడా విజయ్కి సాధించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒక 10% తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ వరకే కొంతవరకు ఓటింగ్ చేసేటువంటి అవకాశం ఉంది తప్ప అగ్రవర్ణాలు మాత్రం విజయ్ని అంతగా ఇప్పటికిప్పుడైతే నమ్మలేదు అని చెప్పి మనకున్నటువంటి సమాచారం. అంటే సిఎస్ఆర్ గారు ఇప్పుడు మనకి విజయ్కి యూత్లో ఫాలోయింగ్ బాగా ఉంది కదండి, యూత్ ఓట్లు బాగా పడే అవకాశాలు ఉంటాయి కదా, అట్లా అదంతా విష్ణు అదంతా సినిమా గ్లామర్ని బేస్ చేసుకొని ఉన్నది. అవునండి. కాకుంటే ఏమవుతుందంటే సినిమా గ్లామరు పోలింగ్ బూత్ దాకా ఆ గ్లామర్ పోదు. సినిమా వేరు. ఇప్పుడు గతంలో తమిళనాడులో సినిమా నటులకి దేవాలయాలు కట్టించినటువంటి చరిత్రలు ఉన్నాయి, అవి అందరికీ తెలిసిన విషయం. కాకుంటే ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితుల్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. రాజకీయాలు ఓటింగ్ అనగానే ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలే ఆల్మోస్ట్ ఫైనలైజ్ అవుతున్నాయి. అంటే పూర్తి స్థాయిలో 100కు 100% తల్లిదండ్రుల మాట వింటున్నారా లేదా అంటే లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ అయితే మాత్రం యూత్లో కూడా సినిమా మీద ఉన్నటువంటి మోజుని రాజకీయాలకి కలపవద్దని చెప్పి ఈ మధ్యలో వాళ్ళ దగ్గర కూడా ఒక చిన్న మార్పు వచ్చిందని చెప్పి మనం మాలాంటి వాళ్ళు కొద్దిగా వింటున్నాం. అందువల్ల 100కి 100%
యూత్ మొత్తం అంతా మూకుమ్మడిగా విజయ్కే ఓటు చేస్తారనే గ్యారంటీ అయితే లేదు. అక్కడ సామాజిక వర్గాల సమతుల్యం కూడా చాలా పనిచేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే విజయ్కి కొంచెం సామాజిక నేపథ్యంలోనే కాస్త డ్యామేజ్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి మనకున్న సమాచారం. యూత్ ఓట్లకి సంబంధించి మీరు అన్నట్టుగా మనకి పవన్ కళ్యాణ్నే ఉదాహరణ అనుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం పాపం ఏమి గెలవలేకపోయారు, రెండోసారి అనూహ్యమైనటువంటి ఓటింగ్ అయితే వచ్చింది. మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే సభలకి పవన్ కళ్యాణ్ చూడటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటర్లుగా ఎవరు కూడా ఓట్లేసిన పరిస్థితి అయితే కనపడలేదు. అట్లనే విజయ్ది కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చు అనుకోవచ్చు కదండి. ఎస్, 100% అలానే అనుకోవచ్చు. సినిమా గ్లామరు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినిమా గ్లామర్ ఎంతవరకు పనిచేసిందంటే ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా చేసే నాటికి 1982-83 ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అప్పుడు అనివార్యంగా కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యామ్నాయ పార్టీ అవసరమైంది, లేకుండా ఉంది. విపరీతమైనటువంటి అవసరం ఉంది, ఆ గ్యాప్ ఉంది. అందుకోసం అప్పుడు ఎన్టీ రామారావుని ఆదరించారు. ఆయన కోసం మొత్తం రాష్ట్రం తెలుగు ప్రజలందరూ క్యాస్ట్ సంబంధం లేకుండా, సినిమా గ్లామర్ సంబంధం లేకుండా ఎన్టీ రామారావు సుపరిచితుడు. ఆయన మాట శైలికి వీటిలందరూ కూడా అప్పట్లో గ్లామర్ పనిచేసింది, సామాజిక నేపథ్యాలు పనిచేసినాయి, ఆయన తీసుకున్నటువంటి సిద్ధాంతాలు పనిచేసినాయి. అప్పట్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రూపొందించినటువంటి మేనిఫెస్టో ప్రజల్లో విపరీతమైనటువంటి ఒక సునామీలాగా ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు, అంత లేకున్నా లేదు. తమిళనాడులో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఎలాగో అంత లేకున్నా లేదు, తమిళనాడులో కూడా ఇప్పుడు అంతటి లేకున్నా లేదు. ఎందుకంటే డిఎంకే పార్టీ కానీ, డిఎంకే ఇప్పుడు ఆ రాష్ట్రంలో దాదాపు 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తుంది. ఆ 30 ఏళ్లకు పైగా రాజకీయాలు చేస్తున్నటువంటి డిఎంకే పార్టీ అన్ని వర్గాల ప్రజల్ని ఏదో రూపంలో ఆదుకుంటూ వచ్చింది, తన పార్టీని హక్కును చేర్చుకుంటూ వచ్చింది, లేకుంటే వాళ్ళకున్నటువంటి సమస్యలన్నింటినీ అడ్రస్ చేసుకుంటూ వచ్చింది. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి డ్రింకింగ్ వాటరు, లేకుంటే విద్యుత్తు, రోడ్లు, ఇలాంటి మౌలిక వసతులన్నింటినీ కల్పించడంలో ఆ పార్టీ 100% కాకపోయినా 75% వరకు విజయం సాధించుకుంటూ వచ్చింది. ఒక అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈరోజు తమిళనాడు ఉంది. జిఎస్డిపి కూడా చాలా, అంటే ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక మూలాలు కూడా చాలా గట్టిగా ఉన్నాయని చెప్పవచ్చు. అందుచేత ఆ ఫలాలన్నీ అన్ని వర్గాల ప్రజలకి చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అంత తేలిగ్గా డిఎంకేని వదులుకుంటారు అని మాత్రం అనుకోవడానికి లేదు. సినిమా గ్లామరు కొత్తవాడు, రాజకీయాలకి కొత్తవాడు, సినిమా గ్లామరు, పైగా సామాజిక నేపథ్యంలో కూడా ఆయన కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఆయన పోటీ చేసిన చోటనే ఆ విజయ్కి అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. పైగా పార్టీ కూడా కేడర్ సరిగా ఆయనకి పూర్తి స్థాయిలో నిర్మాణం జరగలేదు. పైగా ఆయన భార్యతో తీసుకున్నటువంటి విడాకుల వ్యవహారం, ఆ భార్య లేవనెత్తినటువంటి అనేక విమర్శలు, సమస్యలు కూడా ఆయనకి తలనొప్పిగా పరిణమించాయి. ఇది ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే సొంత భార్యనే ఇబ్బందులు పెట్టి ఆమెతో విడాకులు తీసుకోవడానికి రకరకాలుగా ఇబ్బందులు పడ్డాడు అని చెప్పి కోర్టు మెట్లు ఎక్కడం కానీ, చాలా క్రూషియల్ టైంలో ఆ వివాదం రావడం అనేది మాత్రం రాష్ట్రంలో అది ఒక పెద్ద తప్పకుండా దాని ఇంపాక్ట్ ఉంటుంది. కనీసం 10% నుంచి 15% వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇన్ని రకాల మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏకపక్షంగా ఒక యువత మాత్రమే సినిమా గ్లామర్తో ఓట్లేస్తే గెలుస్తారు అనుకుంటే అది అంత నమ్మశక్యంగా లేదని చెప్పవచ్చు విష్ణు. అవునండి, మీరు అనేది కరెక్టేనండి. ఎందుకంటే యూత్ ఓట్లు ఎక్కడా కూడా మనకు అంత ప్రభావం చూపించినందుకు ఎక్కడా కూడా కనపడలేదు. సరే, తర్వాత మనము ఒక చిన్న బ్రేకింగ్ తర్వాత మనం బెంగాల్కి వెళ్దామండి. అస్సాంలో బీజేపీకి కొన్ని స్థానాల్లో ఆధిక్యం అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అంతా వచ్చే కూడా పోస్టల్ బ్యాలెట్లే వస్తున్నాయి, పోస్టల్ బ్యాలెట్ రిజల్టే వస్తుంటాయి. తర్వాత పుదుచ్చేరిలో కూడా బీజేపీకి ఆధిక్యం అంటున్నారు, కానీ పుదుచ్చేరిలో అది ఆ ఫలితం అనేది ముందు కొనసాగే అవకాశం లేకపోవచ్చు. తర్వాత మనకి పెరంబూర్లోకి వచ్చేసరికి పెరంబూర్లో ఆధిక్యంలో టీవీకే చీఫ్ విజయ్ ఉన్నారట. తర్వాత తిరుచి ఈస్ట్లో కూడా వెనకబడ్డారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక స్థానంలో అయితే వెనకబడిన పరిస్థితి అయితే టీవీకే చీఫ్ విజయ్ అయితే కనిపిస్తుంది. ఇక బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ముందంజలో కనిపిస్తుంది. ఇది చాలా విచిత్రం అనుకోవాలి, ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు టీఎంసీని కాదని ఈసారి బీజేపీకి మొగ్గు చూపుతున్నారా అని చెప్పేసి డౌట్ అయితే వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్లు ఉద్యోగులు వేసేవి కాబట్టి మనందరికీ తెలిసిన విషయమే. ఇక అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా స్టార్ట్ అయిందండి.
అస్సాంలో మొత్తం అసెంబ్లీ ఓట్లు 126 ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ అక్కడ 64 సీట్లు కావాలి. అయితే అస్సాంలో 126 స్థానాలకు గత నెల 9న పోలింగ్ అయితే జరిగింది. అస్సాంలో మనకి 85.96 దాకా పోలింగ్ శాతం అయితే నమోదైందండి. అస్సాం బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పేసి మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినాయి. అక్కడ ఉన్నటువంటి హిమంత్ బిశ్వ శర్మ యొక్క మ్యాజిక్ అయితే పనిచేసి